హలో, టుడేస్ క్వశ్చన్. మన భారతదేశం ఏ ప్రజాస్వామ్యంలో ఉంది? ఇది టుడేస్ క్వశ్చన్ అనమాట. అయితే దీని గురించిన ఇన్ఫర్మేషన్ ఇప్పుడు తెలుసుకుందాం. అయితే ప్రజాస్వామ్యం గురించి అబ్రహాం లింకన్ గారు ఇచ్చిన డెఫినేషన్ అయితే మనందరికీ తెలుసు. అయితే ప్రజాస్వామ్యం అనేది ముఖ్యంగా రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి ప్రత్యక్ష ప్రజాస్వామ్యం, రెండు పరోక్ష ప్రజాస్వామ్యం. పరోక్ష ప్రజాస్వామ్యాన్ని ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం అని అంటారు. ఒకటేంటి డైరెక్ట్ డెమోక్రసీ, సెకండ్ వచ్చేసి ఇండైరెక్ట్ డెమోక్రసీ అనమాట. అయితే ప్రత్యక్ష ప్రజాస్వామ్యంలో ఎలా ఉంటుందంటే అక్కడ పౌరులందరూ ఏ దేశంలో అయితే ప్రత్యక్ష ప్రజాస్వామ్యం ఉంటుందో అక్కడ ఆ దేశ పౌరులందరూ ఒక ప్రదేశంలో కలిసి డైరెక్ట్ ఓటింగ్ ద్వారా వాళ్ళు వాళ్ళ దేశంలో చట్టాలు చేయడం కానీ, గొప్ప గొప్ప నిర్ణయాలు తీసుకోవడం కానీ, చట్టాల్లో మార్పులు చేయడంలో కానీ డైరెక్ట్గా పాల్గొంటారు. ఇది డైరెక్ట్ డెమోక్రసీ. అదే ఇండైరెక్ట్ డెమోక్రసీ అంటే పరోక్ష ప్రజాస్వామ్యంలో ఏమవుతుందంటే ప్రజలు వాళ్ళ యొక్క ప్రతినిధులని ఓటింగ్స్ ద్వారా ఎన్నుకుంటారు. ఆ ప్రతినిధులు చట్టాలు చేయడంలో కానీ, చట్టాల్లో మార్పులు చేయడంలో కానీ, గొప్ప నిర్ణయాలు తీసుకోవడంలో కానీ పాల్గొంటారు. ఇది పరోక్ష ప్రజాస్వామ్యం. అయితే ప్రత్యక్ష ప్రజాస్వామ్యానికి ఉదాహరణ వచ్చేసి స్విట్జర్లాండ్లో ప్రత్యక్ష ప్రజాస్వామ్యం అనేది అమలవుతుంది. ఎందుకు అయి ఉండొచ్చు? ఎందుకంటే అక్కడ జనాభా తక్కువ కాబట్టి వాళ్ళు ప్రత్యక్ష ఓటింగ్లో పాల్గొని వాళ్ళు ఆ విధంగా చేయగలుగుతారు. అదే మన ఇండియాలో లేదా ఎక్కువ పాపులేషన్ ఉన్న కంట్రీస్లో అయితే ఇది పాసిబుల్ అవుతుందా? కామెంట్ చేయండి. ఓకే, ఆన్సర్ కూడా కామెంట్ చేయండి, నేను కూడా కామెంట్ చేస్తాను. థ్యాంక్ యూ.